2 ఎమ్మెల్యే మురళీమోహన్ తన పుట్టినరోజుని వినూత్నంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలు, శాలువాలు తీసుకురావద్దని ప్రకటించారు. తన పుట్టినరోజున ప్రతి ఒక్కరితో సహపంక్తి భోజనం చేయాలని కోరుకున్నట్లుగా వెల్లడించారు. అలాగే కార్యకర్తలందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పిలుపుతో దాదాపు 100 మందికి పైగా కూటమి కార్యకర్తలు రక్తదానం చేశారు. అంత ప్రేమ చూపించారు. మీరు కూడా నేను ఏ ఎస్సీ కాలనీకి వెళ్ళినా మా వాడు వచ్చాడు, వీడు మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు, వీడు మాకేదో చేస్తాడు, బలమైన నమ్మకం పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే నాతో బహిరంగంగా మాట్లాడలేని వాళ్ళు కూడా వైసీపీ పార్టీలో ఉండి నాతో బహిరంగంగా మాట్లాడడానికి ఇబ్బంది పడి కూడా వేరే వాళ్ళ ఫోన్లోంచి నాకు ఫోన్ చేసి నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు గెలవబోతున్నావు, మేమందరం కూడా నీకే ఓట్లు వేస్తున్నావు అని చెప్పి ఎంత నమ్మకం ఇచ్చారంటే అది ఎప్పటికి కూడా మర్చిపోలేంటే తిరిగి చెల్లించుకోలేంది. అది నేను ఎంత చేసినా మీకు తక్కువే. కాబట్టి అంత గొప్ప స్థాయిని, అంత పెద్ద హోదాని నాకు మీరు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాది. ఒకవేళ ఇలా గుంపులుగా ఉన్నప్పుడు ఎవరికైనా న్యాయం జరగాల్సిన వాడికి న్యాయం జరగకపోయినా 1-2 రోజుల తర్వాత నేరుగా మా ఇంటికి వచ్చి మీరు ఏదైతే అనుకుంటున్నారో ధైర్యంగా నాతో మాట్లాడి ఏ అధికారితైనా సరే చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా కాగలేదు, నేను మీ ఇంటికాడికి రావడానికి కూడా ఇబ్బంది ఉందని నా సెల్ ఫోన్కి ఒక మెసేజ్ పంపిస్తే నేనే మీ ఇంటికాడికి వచ్చేస్తాను.